గురువుగారు. ఉపనిషత్తుల్లో చాందోగ్య ఉపనిషత్తు గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇందులో ఈ పంచవిధ సామోపాసన అంటే ఏమిటి? ఏం చెప్తుంది? ఈ విషయాల గురించి చెప్పండి. అమ్మ ఈ ఉపనిషత్తులో ఆహ్, 5 రకాలైనటువంటి ఉపాసనా పద్ధతులు చెప్పబడ్డాయి. హ్మ్. హ్మ్. ఉపాసన అంటే అంటే సమీపం, ఆసనం అంటే కూర్చోవడం అన్నమాట. కూర్చోవటం. హ్మ్. అసలు వేదంలోనే ఒక మంత్రం ఉంది. హ్మ్. యాత్మదా బలదా యస్య విశ్వ ఉపాసతే హ్మ్. ప్రశిషం యస్య దేవాః యస్యచ్ఛాయా అమృతం యస్య మృత్యుః కస్మై దేవాయ హవిషా విధేమా. హ్మ్. అది. పరమాత్మను ఉపాసిస్తే మృత్యువు మనకు దూరంగా ఉంటుంది. హ్మ్. అది. మనం పరమాత్మకు దగ్గరగా ఉంటే మృత్యువు మనకు దూరం అవుతుంది అన్నమాట. హ్మ్. అది దాని యొక్క అర్థం అది. అట్లా. కాబట్టి ఉపాసన వల్ల మనం మృత్యువును పారద్రోలవచ్చు. హ్మ్. మృత్యువు నుంచి రక్షించుకోవచ్చు మనం నిజానికి. అయితే ఈ ప్రకృతిలో ఎప్పుడు గూడా ఈ 5 విధాలైనటువంటి ఉపాసనలు జరుగుతాయి అని చెప్తున్నారు. హ్మ్. హ్మ్. 5 రకాలైనటువంటి ఉపాసనలు జరుగుతూ ఉంటాయట ప్రకృతిలో. హ్మ్. ప్రకృతి అంటే ఏమిటి? నిజానికి ఆకాశం ఉంది. హ్మ్. ఏవండీ? ఆకాశంలో ఉపాసన జరుగుతుంది. ద్యుల దాన్ని ద్యులోకము అంటాం. హ్మ్. అది. అంటే ఆకాశంలో నిధనం అనే పేరు కలిగినటువంటి ఉపాసనకు మామూలుగా సామగానానికి 5 అంగాలున్నాయి. హ్మ్. 5 అంగాలున్నాయి. వాటిని తెలుసుకోవాలి మొదలు. హ్మ్. ఒకటి హింకారం. ఒక దాని పేరు హింకారం. హింకారం. అంటే హ్మ్. శబ్దం అన్నమాట. హ్మ్. హిం అని హ్మ్. హ్మ్. అంటాను చూడండి. హ్మ్. హింకారం. రెండవది ప్రస్తావం. హ్మ్. రెండవ అంగం. మూడవది ఉద్గీతం. హ్మ్. మూడవ అంగం. నాలుగవది ప్రతిహారం. హ్మ్. ప్రతిహారం. తర్వాత ఐదవది నిధనం అన్నమాట. హ్మ్. ఇవి 5 అంగాలున్నాయి సమగానానికి. హ్మ్. అయితే ప్రకృతిలో నిరంతరము ఈ వీటికి సంబంధించినటువంటి గానం జరుగుతూనే ఉంటుంది. వీటితో గానం చేస్తూనే ఉంటుంది ప్రకృతి నిజంగా చెప్పాలి హ్మ్. అంటే. హ్మ్. ఇప్పుడు ఆకాశం ఉంది. ఆకాశంలో ఏవండి ఏమిటి? నిధనం అనే గానం జరుగుతూ ఉంటుంది. నిధనానికి సంబంధించిన గానం జరుగుతూ ఉంటుంది హ్మ్. ఆకాశంలో. తర్వాత సూర్యలోకంలో ప్రతిహారం అనే గానం జరుగుతూ ఉంటుంది. హ్మ్. అది. ప్రతిహారం అనే గానం జరుగుతూ ఉంటుంది. తర్వాత అంతరిక్షంలో ఉద్గీతం అనే గానం జరుగుతుంది. హ్మ్. తర్వాత అగ్నిలోకంలో మనకు ప్రస్తావం అనే గానం జరుగుతుంది. తర్వాత భూలోకంలో హింకారం అనే గానం జరుగుతుంది అని చెప్పినాడిక్కడ. హ్మ్. అది. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ప్రతిహారానికి దేవత అన్నం. హ్మ్. ప్రతిహారానికి దేవత అన్నం. హ్మ్. గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తావ ప్రస్తావానికి దేవత ప్రాణం. హుహు. ఒక్కొక్కటన్నమాట. అంటే ప్రతిహార దేవత ఏమిటి అంటే అన్నం. హ్మ్. ప్రస్తావ దేవత ప్రాణం. ఉద్గీత దేవత పరబ్రహ్మ. పరమాత్మనే. ఉద్గీతం చేత పరబ్రహ్మనే అవును. తెలియబడుతున్నాడు. తర్వాత నిధన దేవత ఏదైతే ఉందో అది మృత్యువు. హ్మ్. చూడండి. హింకార దేవత ఏదైతే ఉందో వాక్కు అన్నమాట. హ్మ్. అంటే వీటికి ఈ 5 విధాలైనటువంటి ఈ సామగానానికి సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో అంగములు, హ్మ్. వాటి యొక్క అర్థాలన్నమాట ఇప్పుడు నేను చెప్పినయి. హ్మ్. దీనికి నేను ఉదాహరణ ఇస్తాను దీంట్లో. హ్మ్. ఉదాహరణకు హ్మ్. చూడండి. నీటికి సంబంధించిన ఉపాసన ఎట్లా జరుగుతది? హ్మ్. కేవలం జలానికి సంబంధించింది. హ్మ్. నీరెక్కడి నుంచి వస్తది? మేఘం నుంచి వస్తది. అవును. మేఘం మొదలు శబ్దించాలే గదా! ఆ! అది హింకారం అన్నమాట. ఓహ్! అది హింకారం. అంటే మేఘం ఇంకార గానం చేస్తున్నది. హ్మ్. అది. అది. తర్వాత కురవడం ఏదైతే ఉందో అది ప్రస్తావం. హ్మ్. ప్రాణశక్తి లేకపోతే కురవదు గదా! హ్మ్. హ్మ్. ఎందుకు ఈ ప్రపంచం చలనశీలమైంది అంటే హ్మ్. ప్రాణశక్తి వల్లనే. హ్మ్. ప్రాణశక్తి లేకపోతే లేదు. అది విద్యుత్తు లాంటిదది. హ్మ్. ప్రాణం అనేది. హ్మ్. ప్రాణం అనేది విద్యుత్తు లాంటిది. విద్యుత్తు కనిపించదు. హ్మ్. ప్రాణం కూడా కనిపించదు. ప్రాణం హ్మ్. అంటే గాలే అనుకోండి ఒక అవును. విధంగా. అది హ్మ్. మనకు కనిపించదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మేఘము కురవడం ఏదైతే ఉందో అది ప్రస్తావం అంటున్నాడు. హ్మ్. హ్మ్. ప్రస్తావం అంటున్నాడు. అది. తర్వాత తూర్పు దిక్కు వెళ్ళడం ఏదైతే ఉందో ఉద్గీతం అంటున్నాడు. ఓకే. అది. ఇది సమగానానికి చెందిన అంగం అన్నమాట. హ్మ్. ఆ విధంగా. అంటే జలము హ్మ్, ఏం చేస్తుంది? మొట్టమొదలు అది హ్మ్. హింకారం చేస్తుంది మేఘ రూపంలో. హ్మ్.
తర్వాత ఏం చేస్తుంది? వర్ష రూపంలో అది ప్రస్తావన చేస్తుంది. ఉమ్, ఉమ్, ప్రస్తావన చేస్తుంది. తూర్పు దిక్కు వెళ్ళడం అనే రూపంలో ఉద్గీతోపాసన అన్నమాట. ఉమ్, ఆ విధంగా చెప్పొచ్చు. హింకారోపాసన, ప్రస్తావోపాసన, ఉద్గీతోపాసన అని చెప్పొచ్చు. తూర్పుకు రైట్. వెళ్ళడం. ఉమ్, నదులన్నీ తూర్పుకే వెళుతాయి. కదా! ఉమ్, తూర్పుకి వెళుతాయి అన్ని నదులన్నీ. ఉత్తర ఉమ్, నుంచి గాని ఎక్కడి నుంచి వచ్చినా మళ్ళీ తూర్పు తూర్పుకు పోయి వెళ్తాయి. సముద్రంలో గలవాలి ఉమ్, అంతే. ఉమ్, అది అట్లా. తర్వాత పడమటికి వెళ్ళడం ఉంది. అది ప్రతిహారం. పడమటికి ఉమ్, కూడా వెళ్తాయి ఓసారి ఉమ్, వర్షాలు కురిసినప్పుడు. దాన్ని ప్రతిహారం అంటారు. ఉమ్, అంటే ప్రతిహారం అన్నమాట. జలం ఏం చేస్తుంది? అక్కడ ప్రతిహారోపాసన అన్నమాట. ఉమ్, అంటే అంటే పడమటికి వెళుతుంది అన్నమాట. రైట్. నీటి సంబంధించిన విషయాలు ఇవి. ఉమ్, ఉమ్, 1 శబ్దం చేయడం, 2 కురవడం, కురవడం. 3 ఉమ్, తూర్పు దిక్కు వెళ్ళడం, మ మ కదా! ఉద్గీతం. ఉమ్, 4వది పశ్చిమ దిక్కు వెళ్ళడం, 5వది సముద్రంలో కలిసిపోవడం. ఇది ఉమ్, నిధనం అంటారు. ఉమ్. అదనమాట. అంటే ప్రతిది కూడా ఇక జలం గాని, అగ్ని గాని, వాయువు గాని, ఆకాశం ఎక్కడైతే గాని ఆగుతుందో. అవన్నీ ఉమ్, మనకేం చెప్తున్నాయి? 5ంటిని గానం చేస్తున్నాయన్నమాట. ఉమ్, అంటే ఉమ్. పుడుతుంది, మొదలు శబ్దిస్తుంది. అది. కదా! తర్వాత అది అన్ని పని చేస్తుంది. దాని ఏమి? పనులన్నీ కంప్లీట్ అయ్యాక ఆ! ఇక్కడ ఆగుతుంది. తర్వాత మానవాళికి ఉపయోగపడుతుంది. ఉమ్, ఉమ్, ఏమండి? అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. తర్వాత ఏం చేస్తుంది? అది సముద్రంలో అంటే నిధనం అవుతుంది దానికి. రైట్. నాశం కూడా జరుగుతూ ఉంటుంది. ఉమ్, అంటే ప్రకృతి మనకు ఈ విషయాలు చెప్తుంది. దీన్ని మనం ఉమ్, చెప్పుకోవచ్చు. ఉమ్, ఉదాహరణకు అమ్మా ఒక వస్తువు పుడుతుంది, ఉమ్, పెరుగుతుంది. అవునా? ఉమ్, మారుతుంది, ఉమ్, శిథిలమవుతుంది, నశిస్తుంది. ఉమ్, 5 అంతే కదా! కాబట్టి ప్రకృతి మనకు తెలియజేస్తుంది ఏమండి? రైట్. నువ్వు జాగ్రత్తగా ఉండురా బాబు! ఇది నీది గాదు. ఈ ఉమ్, ప్రపంచం ఉమ్, నీ కోసమే సృష్టింపబడింది. కానీ ఉమ్, నీది గాదు. ఉమ్, చూడండి. బంగారం నీ కోసం ఇవ్వబడింది. కానీ బంగారం నీది గాదు. బంగారానికి నీకి ఉన్న అనుబంధం ఏదైతే ఉందో అది శాశ్వతమైంది కాదు. ఉమ్, కదా! కాబట్టి ఇది ఈ విధంగా ప్రకృతిలో ఈ విధమైనటువంటి ఉపాసన ఏమైనా అన్నింట్లో గూడా జరుగుతూ ఉంటుంది. ఇది ఋతు సంబంధమైనటువంటి ఉపాసన గూడా జరుగుతూ ఉంటుంది. ఉమ్, అని ఈ విధంగా మనకు ఉమ్, ఇవి 5 రకాల ఉపాసనలుగా ఉమ్. అంటే పంచభూతాలు గదా! పంచవిధ కాబట్టి సామోపాసన. పంచవిధ ఉమ్, సామోపాసన ఈ విధంగా ఈ ఉపనిషత్తులో చెప్పబడి ఉన్నది. రైట్. పంచవిధ సామోపాసన ఏం చెప్పింది ఈ ఉపనిషత్తులో వీడియో ద్వారా తెలుసుకున్నాం. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. ఇలాంటి విషయాలు చెప్పడానికి ధైర్యంతో కూడిన సాహసం ఉండాలి. ఆ సాహసం చేశారు, విజయం సాధించారు కాబట్టే మనకి వివరిస్తున్నారు మా సంచలనప్ప గారు. ఇక వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఇలాంటి వీడియోస్‌ని అందరికీ షేర్ చేసే క్రమం ఏదైతే ఉందో అది మర్చిపోకుండా చేయండి. తదుపరి వీడియో ద్వారా మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.